హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. అవునండి, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రభు మనకిస్తున్నాడు. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా మా జీవితంలో నీవు కలిగి ఉన్న ప్రణాళికలు ఎరుగుటకు, నీవు అప్పగించిన కార్యాలను సంపూర్ణం చేయాలనే ఆశ కలిగి బ్రతుకుటకు, నేను నమ్మిన నీ బిడ్డలమైన మేము నాయన గురి ఎద్దుకు పరిగెత్తుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మనకొక గురు ఉండాలి, మనకొక ధ్యేయం ఉండాలి. మన జీవితాల కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం ఈ లోకంలో పుట్టామంటే పుట్టినవాడు ఏదన్నా సాధించాలి కదండి. కదా 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 ఎన్నో జంతువులు పుడుతున్నాయి, చేస్తున్నాయి. అట్లాగే మనిషి గమ్యం లేని జీవితాలు జీవించేవారిగా అందరూ ఉండటం చాలా విచారకరమైన విషయం. మనిషిని దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. తనకు ఉద్దేశంతోనే మనల్ని తల్లి గర్భంలో ఉద్భవింపజేశాడు. నీవెందు నిమిత్తమై సృష్టించబడ్డావు నీవు తెలుసుకునే వరకు నీవు జీవించే జీవితమే వ్యర్థమని దైవజనుడు అన్నాడు. నిజంగా మన జీవితంలో ఒక ధ్యేయం ఉండాలంటే. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఊరకనే అలా చూసిపోవడానికి వచ్చాడా? కాదు కదా. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడన్నాడు. పాపులను వెదకి మారు మనసులోనికి నడిపించడానికి నేను వచ్చానన్నాడు కదండి. కదా, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన యొక్క ధ్యాస, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ధ్యేయం తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఏంటి తండ్రి చిత్తం? దేవుడు లోకముని ఎంతో ప్రేమించడు కాగా ఏ ఒక్కడు రక్షించకున్నట్లుగా అందరూ అంతటా రక్షించబడాలని, మారు మనసు పొందాలి, నిత్య జీవం పొందాలి. తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. యేసు ప్రభు తను అద్వితీయ కుమారుడిగా, ఏకైక కుమారుడిగా, ప్రత్యేకమైన కుమారుడిగా, ప్రత్యేకమైన ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చింది. ఎందుకంటే నశించిన దానిని రక్షించడానికి. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనందరం బతకడానికి పుడుతున్నాం, కానీ ప్రభు మన కొరకు మరణించడానికే జన్మించాడు. ఎంత గొప్ప ప్రభు మన ప్రభు. హల్లెలూయా. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పని కలిగి ఉన్నాడండి. ఒక 12 ఏళ్ల బాలుడిగా మనం ప్రభువుని దేవాలయంలో చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాను అండి. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. 12 ఏళ్ల బాలుడిగా యెరూషలేము పండక్కి వెళ్తే అక్కడ పండక్కి అందరు పిల్లలు ఆడుకుంటుంటారు. ఆ 3 రోజుల పండగలో ప్రభు ఎక్కడో ఆడుకుంటున్నాడులే పిల్లలతోటి. మరియ యోసేపులు మర్చిపోయారు ఆ సంగతి. 3వ రోజు ఎక్కడ అని ఎతుకుతుంటే ఎక్కడ దొరికాడు ఆయన? ఆటల్లో కాదే. మనం ఆటలు, మన పిల్లలకి ఆటలే ఆటలు. ఆటలు మంచివేదండి. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో గంతులేసేవాళ్ళం, పరుగులెత్తేవాళ్ళం, స్కిప్పింగ్ చేసేవాళ్ళం. అమ్మాయిలు ఏంటండి ఒంటికాలు ఆట ఆడేవారు, ఖో ఆట ఆడేవారు, కబడ్డీ ఆడేవారు. దానివల్ల శరీరానికి వ్యాయామం కలుగుతుంది. కానీ ఇవాళ మన పిల్లలకి ఏం ఆటలు? గ్రౌండ్కి వెళ్ళరు వీళ్ళు. వీడియో గేమ్స్. ఆ వీడియో గేమ్స్ వలన వాళ్ళ శరీరాలేమో పెరిగిపోతున్నాయి, వారి మనసు ఏమో పాడైపోతుంది. ప్రభు ఆటలు ఆడుకోవడానికి రాలేదండి ఇక్కడ. ప్రభు ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఆయన 12 ఏళ్ల బాలుడిగా ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని
వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వారికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడంట. ఆయన అడిగిన ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్పలేకపోయాడు, ఆయనే చెప్తున్నారు మళ్ళీ. ఆ పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు నెరిసిపోయిన ఆ బోధకులందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపడ్డారంట. దేవుని జ్ఞానం కావాలన్నవారు దేవునితో సహవాసం చేయాలండి. దేవుని విషయాల్లో ఆరితేరిన వారిగా మన పిల్లలు ఉండాలని మనం ఆశపడాలి. మన బిడ్డలు ఏదో ఎందులోనో మెడల్స్ కొట్టారు, ఎందులోనో ఫస్ట్ క్లాస్ వచ్చారు అనుకుంటున్నామే కానీ మన బిడ్డలు దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానిస్తున్నారా? దేవుని సంగతులను గుర్తిస్తున్నారా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నారా? చిన్న వయసులోనే దేవుని ప్రేమించేవారిగా ఉన్నారా అనేది మనం పట్టించుకోవట్లేదు. మరి యోసేపులు కూడా బాలుడే కదా అనుకున్నారు, కానీ అక్కడికి వచ్చి చూసేటప్పటికి 3 రోజులు ప్రభు అక్కడే మందిరంలో కూర్చున్నాడు. మందిరంలోనే బోధకులను ప్రశ్నిస్తున్నారు పరసంబంధమైన విషయాల గురించి, దైవ సంబంధమైన విషయాల గురించి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. 48వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుతున్నామని ఆయనతో చెప్పగా, చెప్పకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి బాబు? నీ తండ్రి నేను నీ కోసం వెతుకుతున్నాము అని చెప్పగా ప్రభు ఒక చక్కటి మాట అన్నాడండి. దయచేసి గమనించి చూడండి. 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటది? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఐఎమ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. బిజినెస్ అంటే వ్యాపారమే కదండి, పని. ఒకసారి ఒక వ్యక్తి ఒక స్తంభానికి అనుకొని విచారంగా ఉండటం చూసి డిఎల్ ముడి అనే భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమైంది సార్ అంత విచారంగా ఉన్నారు అని ప్రేమతో పలకరించాడట. ఆ వ్యక్తి దానికి దుడుసుగా మైండ్ యువర్ బిజినెస్ అని కసిరాడంట. నీ పని చూసుకోపోవయ్యా అని అరిశాడంట. అందుకు ఆ దైవజనుడు దీనంగా, దట్ ఈస్ మై బిజినెస్, అదే నా పనండి అని చెప్పి, మీకు అవసరమైతే నన్ను వచ్చి కలవండి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడట. కాసేపటికి ఆ దైవజనుడి ఇంటి గుమ్మం మీద నాకింగ్ వినపడింది, చప్పుడు వినపడింది, తలుపు తట్టడం వినపడింది. ఎవరని చూస్తే అతనే. అతన్ని కూర్చోబెట్టి ఆ రోజు అతని నిరుత్సాహానికి కారణమేంటో తెలుసుకొని ఆయన్ని ప్రోత్సాహపరిచి ప్రార్థించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి గొప్ప దైవజనుడయ్యాడు. ఏంటి మన పని? అలసిన వారిని ఊరడించటం, నశించిన వారిని వెదకి రక్షించటం, కృంగిన వారిని లేవనెత్తటం. అందుకే మన ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు, మన పాప బంధకముల నుండి మనల్ని విడిపించినట్లుగా ప్రాణమిచ్చుట కొరకే ప్రభు వచ్చాడు. కాబట్టి ఆయన చిన్న వయసులో నుండి కూడా అదే ధ్యేయంతో ఆయన ఉన్నాడు. నా తండ్రి పని, నా తండ్రి పని, నా తండ్రి పని, తుద ముట్టించటమే నాకు ఆహారం, నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారం. సమరయ స్త్రీ దగ్గరికి వెతుక్కుంటూ ఆ ఒక్క స్త్రీ కొరకు ఎండపూట వేళ నడిచి వెళ్ళి ఆమె విసిగిపోయిన జీవితానికి నిరీక్షణ కలుగజేసినప్పుడు ఆమె ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని చెప్పిన ప్రభు ఏంటి అనుకున్నారు శిష్యులు? నా తండ్రి పని చేయటమే, నా తండ్రి చిత్తము తోదముట్టించటమే నాకు ఆహారం. నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను, నా తండ్రి చిత్తం నేను చేస్తా. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో అన్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేశాను.
శిలువ మీద చివరి మాట అన్నాడు, సమాప్తమైనది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన మన జీవితాల్లో ఏమన్నా ధ్యేయం ఉందా? నశించిపోతున్న నిన్ను రక్షించాడు కదా. ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్న నిన్ను తన ప్రేమతో కనికరించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. ఎందు నిమిత్తమై నన్ను కోరుకున్నావయ్యా? ఎందు నిమిత్తమై నన్ను ఏరుకున్నావయ్యా? నా కొరకు నీ పనేంటి అని అడిగారా? నా జీవితంలో ఆయన పని చేయటం, ఆయన ఆత్మల రక్షణ పని చేయటమే ఆయన గురిని తెలుసుకున్న రోజు నుండి ఈ రోజు వరకు అదే పని మీద అన్నట్టు. అన్ని విధాలుగా ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉండాలని. అసలు మీరు పని చేస్తారా? అదేనండి పనులండి. ఎక్కడ చూసినా పనులండి. ఎన్ని పనులండి. చర్చికి రావడానికి కూడా టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం లేదు, పనుల వలన బైబిల్ కూడా చదువుకోలేకపోతున్నాను అని చెప్పి అవుతున్నారు కదా. అవునవును, పని విస్తారమైన పనులు పెట్టుకొని మార్తలా కంగారు పడిపోతున్నామే కానీ అవసరమైన పని చేయటం లేదు. మనుషుడు ఎన్ని పనులు చేసినా చివరికి దాని ఫలాన్ని ఇక్కడ వదిలిపెట్టి పోతాడేమో కానీ దేవుని పని చేసిన వాడు ఇహమందు పరమందు కూడా 100 ఆశీర్వాదం పొందుతాడు. ఏదైనా ఒక పని చేయాలి మనం మన జీవనోపాధి కొరకు. పని చేయనున్నాడు వాడు భోజనం చేయకూడదు అన్నది బైబిల్. సొంత చేతులతో పని చేసుకొని భోజనం చేయాలి. కానీ బతుకే పని, సంపాదన, లోకంలో అనవసరమైన పనుల భారం పెట్టుకొని దేవుని ఉద్దేశాలు ఎరగకపోవటం చాలా అజ్ఞానం అండి. ప్రభు కొరకు పని చేద్దాం. ఏ పని చేసినా ఫలితం ఉంది. ప్రభు నామములో ఏమి చేసినను ప్రభు నామములో చేస్తే ప్రతిఫలం ఉంది. ఈ రోజున సువార్త అందని వారు ఎందరో ఉన్నారండి. రాజు పని త్వరితముగా చేయాలని బైబిల్లో చెప్పబడుతుంది. దావీదుకి ఆ యొక్క రోషం ఉండింది. దేవుని చిత్తము నెరవేర్చాలని పరుగులతో రాజు పని జరగాలి రాజు పని జరగాలని తాపత్రయపడ్డాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి 2026 సంవత్సరాలు ఇంచుమించి అయిపోతున్నట్టుంది కదండి. ఇంకా ఈ పనిలో మనం ముందుకు సాగుతున్నామా? దేవుని రాజ్యమును కట్టే పనిలో ప్రతి విశ్వాసకి పని ఉందండి. అది ప్రార్థిస్తారో మీ ప్రజ్ఞను, మీ తలాంతుల్ని, మీ వరాలను వాడతారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి, మీకు ఇచ్చిన వరాలను బట్టి, మీకు ఇచ్చిన అవకాశాలను బట్టి మీరు ఎక్కడున్నప్పటికీ ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదించాలనే ధ్యేయం కలిగి ఉంటే, యేసయ్య నామాన్ని మహిమపరచాలనే ఉద్దేశం కలిగి ఉంటే మనం ధన్యులమండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, పౌలు చెరసాల్లో పెడితే అక్కడ సువార్త ప్రకటించాడు, వీధుల్లోకి వెళ్తే అక్కడ సువార్త ప్రకటించాడు, సమాజ మందిరంలోకి వెళ్తే అక్కడ సువార్త ప్రకటించాడు. మన ప్రభు ఇంచుమించు 3.5 సంవత్సరాలు ప్రతి రాత్రి ప్రార్థనలో గడిపాడు. కాలి నడకన గ్రామం తిరిగాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎంతో మందిని రక్షణలోనికి నడిపించాడు. ఈ రోజున నీ పని, నా పని ఆయన విడిచి వెళ్ళిన సువార్తను సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి, మీరు నా శిష్యులుగా ఉండమని ప్రభు చెప్పాడు. విశ్వాసి దేవుని పనిలో పాలిభాగస్తుడు దీవించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనవసరమైన పనులు పెట్టుకొని మా సమయాన్ని పాడు చేసుకుంటున్నామే. అవసరం లేని పనులు చేస్తూ చివరికంతా వ్యర్థం అన్న సొలొమోనులాగా కాక ఒక ధ్యేయము కలిగి, ఉద్దేశము కలిగి, తండ్రి పని తుదముట్టించాలి, తండ్రి చిత్తం చేయాలి అనే ఆశ కలిగి జీవించుటకు, మా జీవిత దినములలో నీవు ఆశించిన కార్యాలను సాధించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం కూడా పనేనండి. మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఎంతో ఆశతో ఉన్నాము. మీకు వాక్యం అందించడం ఒక పని, ఆ వాక్యం విన్నవారి క్షేమం కొరకు ప్రార్థించటం, సర్వసత్యములోనికి నడిపించటం, అన్ని విధాల ఈ రోజున దేవుడిచ్చిన మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా, ఒకప్పుడు రేడియో ద్వారా, ఇప్పుడు వాంగ్మయం ద్వారా, నేరుగాను బహిరంగముగాను ఇంటింటను దేవుని మాటలను చెప్పడం ద్వారా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలు నెరవేరుద్దాం. మా కోసం ప్రార్థించండి. మీరు కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వండి. మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు జవాబిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది కాక. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ మీటింగ్ చెన్నైలో జరుగుతుంది. యవనస్తులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ 1 డే యూత్ రిట్రీట్లో చెన్నైలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా వస్తారని, యవనస్తుల మధ్య గొప్ప ఉద్యోగం చూచినట్లుగా ఈ అంచెదరములో క్రీస్తు సైనికులుగా దేశం కొరకు విజ్ఞాపన చేయవారిగా, ప్రభువును మహిమపరచువారిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఈ రిట్రీట్ మీకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి రండి. ఇట్స్ నాట్ టూ లేట్. ఈవెన్ నౌ యూ కెన్ కమ్, బట్ రిజిస్టర్, ఇన్ఫార్మ్, ప్లీజ్ కమ్. వివరాలు కావాల్సిన వాళ్ళు QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. రండి. మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు కూడా షేర్ చేయండి. నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు KGF, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి. ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే పూజయ్య